అందరికీ నమస్కారం. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము శ్రీశైలం నియోజకవర్గం నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతానన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో చేసినారు. కానీ ఈరోజు కిష్టమ్మ పరిగెత్తుకుంటా కుప్పంలో అక్కడ ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్క ఇంతకుముందు కుప్పం ఏరియా ఇట్లా ఉండే, ఇంతవరకు కూడా కుప్పం ఏరియాలో ఇట్లా ఉండే. దేవుడిచ్చిన వర్షాల వల్ల పండేదే కానీ మామూలుగా కాదు. ఇక్కడి నుంచి కుప్పం అనే నియోజకవర్గం ఇట్లా తయారవుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు. ఇది కుప్పం ఇప్పుడు రాబోయే కాలంలో. అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకెళ్లే అలవాటు లేదు అనే అలవాట్లు సినిమా డైలాగులు కాదండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేస్తారు. కుప్పం వరకు నిలుపని. కుప్పం నుంచి నాకు నా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చెప్తున్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళంతా అన్న ఇచ్చిన మా అన్న ఈరోజు మనకు నీళ్ళు వచ్చినాయన్న చాలా ఆనందం ఉంది, చాలా ఘనకరం, అసలు మేము పట్టలేని ఆనందం మేము ఈరోజు పడుతున్నాం అనే మాట ఈరోజు చెప్తున్నారు. అందుకు నేను రాబోయే తరాల్లో మన పిల్లల ఫ్యూచర్లు కావాలంటే కూడా మెగా డిఎస్సి కానీ, ఉద్యోగాలు కానీ, ఫ్రీ పథకాలు కానీ, చెప్పిన మాట ప్రకారం 6,000 పింఛన్ కానీ, 4,000 పింఛన్ కానీ, ఏది చేయాలన్నా కానీ ఒక పని చేసేటోడు ఇంట్లో సంపాదించి కష్టపడి ఎంతైనా ఖర్చు పెట్టు, బాధ లేదు. అప్పు చేసి పెట్టినాం అంటే అది కష్టమవుతుంది. అది ఈరోజు రాష్ట్రం కూడా తెలుసుకోవాలి. రాష్ట్రానికి అప్పు తెచ్చి పెట్టకూడదు. సంపాదించి పెట్టే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. రాబోయే తరాల్లో 2019 వరకు మనకు ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ రెడీ చేసి ఇస్తారు. రెండోది మనకు అందరికీ రాజధాని కూడా రెడీ అవుతాయి. జై హింద్, జై తెలుగుదేశం.